కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎలిగేషన్స్ రాజకీయంగా విమర్శలు కలయికలని రాజకీయ విమర్శలు కాదండి. నేను రాజకీయ విమర్శల గురించి మాట్లాడట్లేదు, అకౌంటబిలిటీ అండ్ పెనలైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు పదే ఉప ముఖ్యమంత్రి వర్యులు అకౌంటబిలిటీ అండ్ పెనలైజేషన్ గురించి మాట్లాడుతూ దోషుల్ని శిక్షించాలని అంటున్నాడు. 2014 నుంచి 2019 వరకు నీ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు లెక్కలు ఏదైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయో వాటి మీద అకౌంటబిలిటీ తీసుకునే దమ్ము నీకుంటే ఇప్పుడు రా. సరే దమ్ము ఇప్పుడు ఒకటే ఈ దమ్ములు గీములు ఎంత పవన్ కళ్యాణ్ గారిని కూడా దమ్ము మీరు అన్నారు కదండి, ఆయన దమ్మేంది చూపించారు 100% స్ట్రైక్. ఇంకేం కావాలి సార్? మీరు ప్రధాన ప్రతిపక్ష జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు, చేసి చూపించాడు. 11 సీట్లు 29 ఆయన 39.5 ఎందుకంటే ఓట్లు మీరు సీట్లు కనుక గెలవండి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వద్దని చెప్పి ప్రజలు చెప్పారు. ఇంకా భ్రమలో ఉంటే ఎట్లండి? మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. ఆయన్ని అసెంబ్లీ గేటు దాటి అన్నారు 100% స్ట్రైక్ రేట్. 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఇంకో 36 పార్టీలు చెప్తారు. ఏదో ఇదే పత్రిక ముందు షర్మిల గారికి సమాధానం చెప్పానండి, సమాధానం చెప్పానండి, బాలానికి సమాధానం చెప్పానండి, చెల్లెలికి సమాధానం చెప్పానండి. ఎక్కడ గెలవలేదు? మీరు ఏం చేశారు? ఇక్కడ సీట్లు సమాధానం చెప్పు. కడపలో 1,20,000 ఓట్లు మీరే అంటున్నారు కదా పర్మిషన్ కావాలి. మరి కాంగ్రెస్ లో చేరాలని అనుకున్నారంట వైసీపీ వాళ్ళు. ఎవరు? మీరు చెప్పాలి. సరే ఏదో దోషాలు చెప్పడం కాదు, అప్పుడెప్పుడు అన్నాడు జగన్మోహన్, ఇప్పుడేంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తీర్పిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి మీ సొంత డబ్బులు ఎవరికేమి ఇలా? జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బులు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు 34 కోట్లు ఇచ్చాడు. 5,500 మంది రైతులకు 34 కోట్లు ఇచ్చాడు. 1 కోటి రూపాయలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఇచ్చాడు? 1 కోటి రూపాయలైనా ఏ రోజు ఇచ్చాడు? ప్రచారాలు 34 కోట్లు ఇచ్చాడు. నువ్వు ఇచ్చుగా చెప్పండి. ప్రభుత్వ డబ్బు కావాలి. 370 కోట్లతో నియోజకవర్గం డెవలప్ అయితే ఇప్పుడు మాట్లాడతారు. చెప్తారు దాని మళ్ళీ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? హిందూ సనాతన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చివరికి సెట్టింగ్ ఏర్పాటు చేసుకున్నారండి. 34 అధికారంలోకి వచ్చావు. కౌలు రైతులకి ఈ రోజు నువ్వు బిల్లు పెట్టు, శభాష్ అంట. అయిపోయిన తర్వాత కౌలు రైతులకి గురించి ఈ రోజు పరిస్థితి లేదు. ఇంకొక 4 సంవత్సరాల 10 నెలలు మాత్రం ఉండాలి, వెతుకు పట్టాలి. తర్వాత మళ్ళా ఇంకో 5 సంవత్సరాలు అదే వస్తుంది. అంతే 100% సార్. వీళ్ళకి ఇంకో 10 ఏళ్ల పాటు ఈ కంట శోష తప్పదు. ఇలాగే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉండాలి, మేము ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తూనే ఉండాలి.